సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు సుమారు 2000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎంతమంది భక్తులు వస్తున్నారు? హైదరాబాద్ నగరం మొత్తంగా కూడా లష్కర్ బోనాల్లో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేకంగా బోనాలను అలంకరించి బంగారం పెట్టి అదేవిధంగా అమ్మవారికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన వస్తువులతో కూడా ఈ యొక్క బోనాన్ని అలంకరించి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి భక్తులు తమ యొక్క బోనాలన్నీ సమర్పించుకుంటున్న మనం గమనించవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి పెద్ద ఎత్తున ఉంటారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అమ్మవారికి తమ ఏదైతే ఆ దృశ్యాలు మనం విజువల్స్ గమనించవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ యొక్క అమ్మవారికి నైవేద్యంగా ఏదైతే బోనం తీసుకుంటారో బోనం పాలు బెల్లంతో తీసుకుంటున్న నైవేద్యంగా బోనం సమర్పిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. శివసత్తులు అదేవిధంగా జోగినీలు పెద్ద ఎత్తున ఇక్కడికి అంతా కూడా వచ్చి వారంతా కూడా ఆ బోనాలు సమర్పించుకుంటూ అమ్మవారికి ప్రత్యేక నృత్యాలతో ప్రత్యేకంగా భక్తి పరవశంతో నృత్యాలు చేస్తూ కూడా వారంతా కూడా ఈ యొక్క బోనాలు సమర్పిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేరుకుంటున్నారు. లక్షల కొద్దిలో ఇప్పటికే భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలన్నీ కూడా సమర్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంతే ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపుగా 2500 మంది పోలీసు బలగాలతో అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాకుండా పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న విజువల్స్ మనం గమనించవచ్చు. పెద్ద ఎత్తున జోగినీరు కూడా ఇక్కడికి వచ్చి బోనాలు అయితే సమర్పించుకుంటున్న ఆ పరిస్థితి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క బోనాలు అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ ఏటా కూడా పెద్ద ఎత్తున అదే సంఖ్యలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్న దృశ్యాలు మనం విజువల్స్ గమనించవచ్చు. అయితే ఈ మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి మొత్తంగా కూడా 4 రోజుల పాటు ఈ యొక్క బోనాల పండుగ జరుగుతాయి. ఏదైతే గోల్కొండలో జగదాంబిక వారి దగ్గర తొలి బోనంతో ఈ యొక్క అంటే జాతర ప్రారంభం కాగా ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి వద్ద లష్కర్ బోనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొస్తున్న విజువల్స్ మనం గమనించవచ్చు. భక్తులు కూడా లక్షల సంఖ్యలో చేరుకున్న పరిస్థితి. అయితే ఏదైతే ఓల్డ్ సిటీలో ఈ యొక్క అంటే 4 రోజుల పాటు చూస్తే అక్కడ ఈ యొక్క బోనాల జాతర అనేది నగరంలో ముగిస్తాయి. ఆ తర్వాత జిల్లాలలో కూడా ఈ యొక్క బోనాల పండుగ అనేది ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చిన విజువల్స్ అయితే చూడొచ్చు. ప్రస్తుతంతో పాటు కొంతమంది ఉన్నారు, వాటితో కూడా అందరికీ నమస్తే, శరణార్థి. నేను కొమ్ము వెంకటస్వామి బోనం. మేము గత 17 సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళమ్మకు బోనం ఎత్తుకుంటున్నా. ఈ ఇయర్ ఫస్ట్ స్టెప్ ఎత్తుకున్న పాడి పంట రైతులు అందరూ బాగుండాలని, వానలు పడతలేవు, వానలు పడాలని కోరుకుంటున్నాం. కరువు వచ్చింది కానీ అమ్మవారు ఈ బోనాలతోటి ఇంటింటికి సాగలతోటి అమ్మవారు వర్షం కురిపిస్తుంది. నేను గత 17 సంవత్సరాలు 19 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాను. కానీ కొంత పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు, చాలా బోనం రాకుండా. ఇంత బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం పంపించాలి కదా, చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. కొంత అంటే భక్తుల తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా బోనాలు వస్తున్న వారికి బోనాలు ఎక్కువస్తున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా శివసత్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనతో పాటు కొంతమంది కుమారు కూడా ఉన్నారు, జోగినీరు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి
నేపథ్యంలో కూడా కొంత అంటే పోలీసులు కొంత ఫ్రీగా కొంతమంది ఈ శివసత్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ బోనాలు తీసుకొని వస్తున్నారు అమ్మవారికి? మేము 30 ఏళ్ళు చేసిన బోనం ఇక్కడ. కొన్ని ఒక 10 ఏళ్ళగా మళ్ళీ డబ్బుతో రైట్ హరికృష్ణ, థ్యాంక్